ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చేసినట్టు గౌరవనీయులు పెద్దలు తుంగతుర్తి శాసనసభ్యులు గౌరవ మందుల సావేల్ గారిని స్వాగతం కలుగుతున్నాం. స్వాగతం సుస్వాగతం సార్. మండల పరిషత్ మందిరాల కొంచెం ఇటు సైడ్ కొంచెం భాగస్వామ్యం చేసిన ఎండిఓ గారికి వారి సిబ్బందికి నాతో పాటు ఇక్కడ పాల్గొన్న గౌరవనీయులు పార్టీ మండల బోర్డు అధ్యక్షుడు ఐల్మల్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ కృష్ణమూర్తి గారికి అందరు సర్పంచులకు మాజీ సర్పంచులకు మాజీ ఎంపీటీసీలకు జెడ్పీటీసీలకు కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నేను అదేవిధంగా వివిధ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన అంగన్వాడీ ఆశా వర్కర్లు ఈ పారిశుద్ధ్య సిబ్బంది వచ్చిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నేను ఇలా గౌరవ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఫాసిస్టు పాలన పోయి ఇది ప్రజాపాలన వచ్చింది. ఫాసిస్టు పాలన అంటే ఎవడు మాట్లాడినా కూడా మాట్లాడించే హక్కు లేదు, మాట్లాడే హక్కు లేదు, ప్రశ్నించే అది లేదు. అందుకోసమని ప్రజలు ఏకమై ఈ రాజ్యం కూలిపోవాలి, ఈ రాజ్యం ఉండకూడదని 10 ఏళ్లుగా భరించిన జనం ఆ పార్టీని ఎలగొట్టినరు, కాంగ్రెస్ పార్టీని అధికారాన్ని తీసుకొచ్చిండ్రు. అందులో ఒక ఉద్యమకారుడిగా ఈ పల్లె పల్లెన నేను తిరిగినందుకు నాకు బ్రహ్మాండమైన ఓట్లేసి గెలిపించిన మీ అందరికీ నేను చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నాను. తర్వాత 2022 మే నెలలో వరంగల్ సభలో రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అధికారానికి వస్తే 2 లక్షల రూపాయల మాఫీ చేస్తామని ప్రకటించడం జరిగింది. అదే క్రమంలో రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత పోయిన నెల 18వ తారీఖు నాడు మొదటి విడత 1 లక్ష రూపాయల మాఫీ, మొన్న 1.5 లక్షల మాఫీ, రేపు 15వ తారీఖు నాడు 2 లక్షల మాఫీ చేయడం జరుగుతుంది. ఇది చరిత్రలో లిఖించబడిన అక్షరం. ఇది 496 మంది రైతులకు 19,04,00,000 రూపాయలు మాఫీ చేయడం, రుణమాఫీ వాళ్ళు అందుకోవడం జరిగింది. ఇది చరిత్రలో లిఖించబడిన సందర్భం ఇది. అదేవిధంగా మనం సోనియా గాంధీ గారు 6 గ్యారెంటీలు ఏదైతే ఇచ్చిండ్రో అవి కూడా మనం అమలు చేస్తా ఉన్నాం. కనుక ప్రభుత్వం ధరణిని, గత ప్రభుత్వం వాళ్ళ కోసం వాళ్ళ అవసరాల కోసం ధరణి అనే ఒక వెబ్సైట్ తెచ్చి అన్నదమ్ముల మధ్య, తండ్రి కొడుకుల మధ్య ఈ కొట్లాడలు పెట్టి, భూమి పంచాలు పెట్టి, భూమి ఒకరి పేరు మీద ఉండదు, ఒకరి పేరు పట్ట ఉంటుంది. ఈ విధమైన దుర్మార్గమైన వ్యాపును కూడా తొలగించి భూమాత అనే పేరు మీద ఇంకో వ్యాప్ తీసుకురావడం జరిగింది. అది ఎంఆర్ఓ ఆఫీసులో కూడా ఉంది. ఎంఆర్ఓ ఆఫీసులో అందరికీ అందుబాటులో ఉంటారని ఎంఆర్ఓ నేను ఆదేశిస్తా ఉన్నా. ఎంఆర్ఓ కనుక ఈ కార్యక్రమం భూమి సమస్య నాకు ముందుగా ఇక్కడ నేను తిరుమలగిరిలో ఉంటే వచ్చే సమస్యలను కూడా భూ సమస్యలే. కనుక ఈ సమస్యలు ఈ దెబ్బతోని అన్ని పరిష్కారం అవుతాయి. కనుక పోయిన గవర్నమెంట్ లో ఇంకా ఉన్న వాళ్ళు చాలా మాట్లాడుతూ ఉన్నారు. ఏం మాట్లాడతారు వాళ్ళు? ఇవాళ ఇల్లు కట్టేమని పేదలు అడిగితే వాళ్ళు కట్టించిందేంటి? పొదలగడ్డ, శ్మశాన వాటిక, వైకుంఠ ధామాలు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు
ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రకటించిన విధానం ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇల్లు ఇస్తారని, ఇంద్రం ఇల్లు ఇస్తారని ప్రకటించడం జరిగింది. మనం కూడా పేదలందరూ, నిజమైన పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా 5 లక్షల రూపాయలు పెట్టి, అదేవిధంగా వాళ్ళు కూడా కొంత వేసుకుని మంచి పక్క ఇల్లు కట్టుకోవాలని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. ఎవరికైతే ఇల్లు శాంక్షన్ అయితే వాళ్ళు కూడా కొంత మీ వాటా కూడా ఉండాలి. గవర్నమెంట్ ఇస్తేనే మేము కట్టుకోవడం అనేది కాదు, మీకు కూడా మీ హక్కు కూడా అలా ఉండాలి. కనుక మిత్రులారా, నిజంగా ఇక్కడికి అక్క చెల్లెలు చాలా మంది వచ్చారు. కళ్యాణ లక్ష్మి కానీ, షాది ముబారక్ కానీ, ఇవన్నీ కూడా గవర్నమెంట్ మీకు మాట కూడా ఇవ్వడం జరిగింది. అతి తొందరలో ఆ మాట కూడా అమలైతే మనం చేస్తున్నాను. నేను అమలైనాడు చెప్తా మాట, ఎందుకంటే అమలు కాదు నేను ఇప్పుడు చెప్తే బాగుండదు. ఎమ్మెల్యేలు కాబట్టి బాధ్యత ఉంటుంది. కనుక మనము రోడ్డు లేని ప్రతి ఊరికి రోడ్డు వేయాలని, ఖరాబ్ అయిన పోయిన గవర్నమెంట్ కనుక ఇప్పుడు దాకా వస్తే మళ్ళా అధికారానికి వస్తే ఈ రోడ్ల మీద ఉన్న కంకర కూడా కుప్పలు చేసి నొక్కుని అమ్ముకుందరు. అంత దుస్థితి. ఎక్కడ రోడ్డు చూసినా మీరు పోయిన గవర్నమెంట్ ఇప్పుడు వేస్తాం రోడ్డు. తీసుకుపోయి బ్యాంక్ వేసుకో. రామచంద్రాపురం తీసుకుపోయి మరి తీసుకుపోయి పెట్టే బ్యాంక్ వేసుకున్నది.